హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మన వీడియోలో రేషన్ కార్డ్ ఈకేవైసీ ఎలా చేయించుకోవాలి అండ్ రేషన్ కార్డులో నేమ్ కరెక్షన్ ఎలా చేయించుకోవాలి అనేది వీడియోలో చూపిస్తాను. సో మనం ఈజీ మెథడ్లో నేను చూపిస్తాను, మీరైతే చేయించుకోండి. అండ్ ఫస్ట్ అయితే మీరు ఎవరైతే రేషన్ కార్డులో ఈకేవైసీ ఇప్పటి వరకు చేయించుకోలేరో ప్లీజ్ మీరు వెళ్ళైతే చేయించుకోండి. అండ్ ఫస్ట్ అయితే మీరు ఏం చేయండి అంటే మీ రేషన్ కార్డ్ ఈకేవైసీ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు పెండింగ్లో ఉంటే మీకు ఇక్కడ చూపిస్తుంది. సో అది ఎలా చెక్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింపుల్గా అయితే ఫస్ట్ అయితే మీరు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అయితే మనకి సెర్చ్ బార్లో వచ్చేసి ఈపీఓఎస్ తెలంగాణ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఆర్సీ ట్రాన్సాక్షన్ సమ్మరీ ఫర్ కరెంట్ మంత్ అని ఉంటుంది చూపిస్తుంది. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అయితే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అయిన తర్వాత అనేది మనకి ఈ ప్రజెంట్ ఇప్పుడు మంత్ ఏముందో అది చూపిస్తుంది. దాని పక్కన మన ఇయర్ అనేది చూపిస్తుంది. సో దాని పక్కన మన రేషన్ కార్డు టైప్ చేయండి అనేది చూపిస్తుంది. సో ఈజీగా అయితే మీ రేషన్ కార్డ్ అనేది టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత అయితే మీకు కింద ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది కదా, సో దానిపైన అయితే మీరు క్లిక్ చేయండి. హోమ్ పక్కన ఉంది కదా గెట్ డీటెయిల్స్ అని, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అయితే మీకు మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమంది పేరు అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యుఐడి స్టేటస్ అని చూపిస్తుంది కదా ఇక్కడ YYY అని గ్రీన్ సింబల్లో. సో ఇలా చూపిస్తే మీ రేషన్ కార్డ్ అనేది కేవైసీ కంప్లీట్ అయినట్టు. ఒకవేళ మీకు రెడ్ కలర్ అనేది చూపించింది అనుకోండి, ఎవరి పేరు అయితే ఉంది అలా అనేది పెండింగ్లో ఉంది, అయితే వాళ్ళైతే చేయించుకోవాలి కంపల్సరీ ఉంటుంది. లేదంటే వాళ్ళది రేషన్ కార్డ్ కట్ కావడం అని జరుగుతుంది. అంటే వాళ్ళు ఎవరైతే చేయించుకోలేరో వాళ్ళది రేషన్లో నుంచి పేరు అనేది తొలగిపోతుంది. సో ప్లీజ్ మీకు ఎవరైతే రెడ్ మార్క్ అయితే చూపిస్తుందో ప్లీజ్ మీరు వెళ్ళైతే చేయించుకోండి. సో అది ఎలా చేయించుకోవాలి, ఎక్కడ చేయించుకోవాలి అనేది నేను మీకు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మీరు మీ ఇంటి దగ్గర ఉన్న రేషన్ కార్డ్ డీలర్ దగ్గరికి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అయితే నాది ఈ కేవైసీ అనేది ఇంకా పెండింగ్లో చూపిస్తుంది. సో నా ఈ కేవైసీ కంప్లీట్ చేయండి అని అయితే చెప్పండి. చెప్పిన తర్వాత మీ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఆయన తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అయితే మీకు ఇక్కడ వాళ్ళైతే థంబ్ ఇంప్రెషన్ అయితే తీసుకోవడం అని జరుగుతుంది. తీసుకున్న తర్వాత ఈ కేవైసీ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. సో ఆ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక స్లిప్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. ఆ స్లిప్ అనేది తీసుకోండి. ఒకవేళ మీకు రేషన్ కార్డులో నేమ్ కరెక్షన్ కావాలి అని అనుకుంటున్నారో, లేదా మీకు ఆల్రెడీ మీ నేమ్ కరెక్టే ఉందనుకుంటే మీరు డైరెక్ట్ వెళ్ళేసి ఈ సేవలో మీ ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఈ సేవలో గట్రా చేస్తున్నారు ఈ కేవైసీ అనేది మీ సేవలో. సో అక్కడ కాకుండా మీకు ఇక్కడ వెళ్ళైతే మీ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్తే మీకైతే ఫ్రీ అనేది ఉంటుంది. సో ఈ మీ సేవలో వెళ్తే మాత్రం మీకు కాస్ట్ అనేది పడుతుంది. సో అది ఎంత అనేది మనకైతే 100 అనేది చెప్తున్నారు చాలామంది. సో అక్కడికి వెళ్ళేది తెలుసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటి అంటే నేమ్ కరెక్షన్ ఎలా చేయించుకోవాలంటే ఫస్ట్ అయితే మీరు మీ ఆధార్ కార్డ్లో మీ నేమ్ కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అయితే ఒకవేళ మీ ఆధార్ కార్డ్లో నేమ్ కరెక్షన్ ఉంటే ఫస్ట్ మీ ఆధార్ కార్డ్ అనేది కరెక్షన్ చేయించుకోండి. కరెక్ట్ చేసుకున్న తర్వాత అయితే మీరు ఈ కేవైసీకి వెళ్ళాల్సి ఉంటుంది. సో మీ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ ఈ కేవైసీలో పెట్టంగానే మీ ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉంటుందో డైరెక్ట్గా అనేది మీ రేషన్ కార్డులో చేంజ్ కావడం అని జరుగుతుంది. ఇదైతే కొత్త అప్డేట్ అయితే రావడం అని జరిగింది. చాలామందికి అయితే తెలియదు. నేను రీసెంట్గా చేయించుకున్నాను కాబట్టి చెప్తున్నాను, మీకు చాలా యూజ్ అవుతుంది. చాలామంది చాలా రోజుల నుంచి నేమ్ కరెక్షన్ గురించి అయితే ఫామ్ అయితే అప్లై చేస్తున్నారు మీ సేవలో. సో అలాంటి వాళ్ళు మీరు ఏం ఇబ్బంది పడకుండా ఈజీ మెథడ్లో అయితే ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఎవరైతే నేమ్ కరెక్షన్ అయితే కావాలనుకుంటున్నారో ఫస్ట్ వెళ్ళైతే మీరు ఈ నేమ్ అనేది ఫస్ట్ ఆధార్ కార్డులో అయితే చేయించుకోండి. ఎలా ఉండాలో 10th ఇంటర్ మెమోలో సేమ్ ఎలా ఉందో అలా చేయించుకోండి. సో అలా ఉంటే మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం అనేది ఉండదు. సో ప్రతి ఒక్క ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్ ఎలా ఫామ్స్ ఉన్నాయో, మీ సర్టిఫికేట్స్ ఉన్నాయో, సో కరెక్ట్ ఒకటే పేరు పెట్టుకోండి. సో అలా అయితే మీకు ఏం ప్రాబ్లం అనేది ఉండదు. ఒకవేళ మీకు రేషన్ కార్డులో నేమ్ తప్పున్నా అన్ని దాంట్లో ఓకే ఉన్నా మీకు ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా లోన్స్, ఏదైనా బ్యాంక్స్లో లోన్స్, ఇల్లు కట్టేటప్పుడు ఏమైనా లోన్స్ కావాలంటే మీకు రిజెక్ట్ కావడం జరుగుతుంది. సో అలా కాకూడదు అంటే మీరు ఈజీగా అయితే ఇవైతే
డాక్యుమెంట్స్ అనేది కంప్లీట్గా చేసుకోండి. సో ఈ ప్రాసెస్ అనేది రీసెంట్గా అయితే మనకి ఒక 6 మంత్స్ నుంచి అయితే మనకి తెలియడం అనేది జరుగుతుంది. సో చాలామంది చేయించుకుంటున్నారు. సో రీసెంట్గా నేను చేసుకున్నాను కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నేమ్ అనేది చేంజ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీ నేమ్ చేంజ్ అవసరం లేదు, మీకు కేవైసీ చేయించుకోవాలంటే ఓకే, పర్వాలేదు. మీరు వెళ్ళేసి అయితే మీ దగ్గరలో ఉన్న రేషన్ డీలర్కి వెళ్ళేసి అయితే మీరైతే ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ కేవైసీ కంప్లీట్ అయిందని అలా ఒక స్లిప్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. అది తీసుకోండి కంపల్సరీగా, మీకు అవసరం అయితే పడుతుంది అది. సో దాని తర్వాత అయితే మీకు కంప్లీట్ కావడం అని జరుగుతుంది. సో ఒక 10 days తర్వాత అయితే ఇదే వెబ్సైట్లో మళ్ళీ వచ్చేసి మీ రేషన్ కార్డ్ నెంబర్ కొట్టేసి మీ పేరు దగ్గర గ్రీన్ సింబల్ చూపిస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ చూపిస్తే కంప్లీట్ అయిపోయినట్టు. సో దాని తర్వాత మీకు ప్రాబ్లం అనేది ఏముండదు. సో అంతే ఫ్రెండ్, ఈ వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.